ఏ అవతారంలో లేని రీతిలో ఒక్క నరసింహావతారంలో మాత్రం మిగిలిన వాళ్ళు వెళ్ళడానికి భయపడి బ్రహ్మాదులు కీర్తనం చేసిన ఆయన అలాగే హఠాటోపంతో ఉగ్ర నరసింహమై గర్జన చేస్తూ నిలబడితే లక్ష్మీదేవిని పిలిచి అమ్మా నువ్వు వెళ్ళమ్మా శాంతపరుచు అన్నారు. అమ్మో ఇన్ని అవతారాలు చూశాను కానీ ఇటువంటి అవతారం నేను చూడలేదు, నేను దగ్గరికి వెళ్ళనండి అమ్మవారు. అప్పుడు ప్రహ్లాదుని పిలిచారు, నీ కోసం వచ్చింది ఈ అవతారం, నువ్వే వెళ్ళన్నారు. ఆయన గబగబా వెళ్లి నరసింహస్వామి పాదముల మీద పడి నమస్కారం చేసి ధైర్యంగా నిలబడి పైకి చూశాడు. చూసి ఏమి స్వామి ఏమి ఆ రూపం, నేను భయపడతాననుకున్నావా? నీకన్నా పరమ భయంకరమైనది ఒకటి రోజు నేను చూస్తున్నా సంసారం, దానికన్నా భయంకరమా ఏమి నీ రూపం? నిజంగా నువ్వు ఉగ్రమూర్తివైతే ఆ కోపంలో ఆలోచన తప్పిపోవాలిగా. అటు బ్రహ్మగారిచ్చినటువంటి వరాల్ని నిజం చెయ్యడానికి ఇన్ని మినహాయింపులతో వచ్చావు. పైన సింహం రూపం, కింద మనుష్య రూపం నరసింహంగా వచ్చావు. ఇంట కాదు బయట కాదు, గడప మీద ప్రదోష వేళలో గోళ్లతో ఇన్నిటిని చేస్తున్నావంటే ఆలోచనతో ఉన్నావు, శ్రద్ధతో ఉన్నావు, కోపంతో లేవు. నా యందు అనుగ్రహించి ఇలా చేశావు స్వామి, నన్ను అనుగ్రహించు అని పెద్ద స్తోత్రం చేశాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి నరసింహస్వామి నీకే వరం కావాలి కోరుకున్నాను.